వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలను ఆర్భాటంగా నిర్వహించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆయన సిద్ధం అనే పేరుతో సభలకు వెళ్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు. అంటే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని తొడగొడుతున్నారు. ఈ సిద్ధం సభలను విజయవంతం చేసేందుకు అధికారులంతా విధ్వంసానికి పాల్పడుతున్నారు. అసలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకడే ఒక పెద్ద విధ్వంసం. దాదాపు 5 ఏళ్ల క్రితం ప్రజావేదిక కూల్చివేతతో ఆయన మొదలుపెట్టిన విధ్వంసం ఇప్పటికే యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఈ విధ్వంసం దెబ్బకు రాష్ట్రం కుదేలైపోయింది. ప్రజావేదికతో ఆగకుండా పోలవరాన్ని దెబ్బతీశారు, పోలవరాన్ని విధ్వంసం చేశారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి విధ్వంసం చేశారు. హంద్రీనీవ గాలేరు నగర పనులకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీసి విధ్వంసానికి మారుపేరుగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధం అంటూ మరింత విధ్వంసానికి పాల్పడుతున్నాడు. గత 5 ఏళ్లుగా ఆయన ఎక్కడ సభలు పెట్టినా విధ్వంసమే. పచ్చని చెట్లు కొట్టేస్తారు, రోడ్లు మూసేస్తారు, రోడ్లు తవ్వేస్తారు, రోడ్లకు అడ్డంగా బ్యారికేడ్లు కడతారు, ప్రజలు కనిపించకుండా తెరలు కడతారు. ఈయన ఎక్కడికి వెళితే అక్కడ జనం సిద్ధంగా ఉండటమేమో కానీ విధ్వంసం మాత్రం రెడీగా ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు కనీ విని ఎరుగని విధ్వంసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా రోడ్ల పక్క ఉన్న పచ్చని చెట్లను నరికేశారు. భద్రతా కారణాలు, ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు కనబడటం లేదన్న కారణాలతో ఏళ్లనాటి వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. మద్రాసు కలకత్తా జాతీయ రహదారిని తవ్వేశారు. జాతీయ రహదారి డివైడర్లను నిబంధనలకు విరుద్ధంగా 50 మీటర్ల మేర తొలగించారు. పొక్కలైన్లతో తవ్వేశారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి 3 లక్షల మందిని తరలించాలన్న లక్ష్యంతో 1600 బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టీసీ బస్సులతో పాటు పిల్లల స్కూలు బస్సులు, కాలేజీ బస్సులు కూడా ఉన్నాయి. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో పిల్లల స్కూలు బస్సులన్నీ జగన్ సభకు జనాన్ని తరలించేందుకు బలవంతంగా తీసుకున్నారు. దీంతో స్కూళ్ళకి, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. స్కూళ్ళు అయితే పిల్లలకు సర్క్యులర్లు పంపించాయి. ఒక ఉదాహరణకు ఒకటి చూడండి. డియర్ పేరెంట్స్, యాజ్ టుమారో అవర్ మేనేజ్మెంట్ ఈజ్ ప్రొవైడింగ్ బస్సెస్ టు ఆనరబుల్ సీఎం సార్ మీటింగ్, సో వీ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ యువర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అని ఒక స్కూల్ వాళ్ళు పంపారండి. మీ సొంత ట్రాన్స్పోర్ట్ మీరు సిద్ధం చేసుకోండి, మేము సీఎం గారి సభకు బస్సులు పంపుతున్నామని. అట్లాగే ఇంకొకటి డాక్టర్ కేకేఆర్, బహుశా ఇది కేకేఆర్ గౌతమ్ అనుకుంటా, డాక్టర్ కేకేఆర్స్ అని ఉంది. గ్రీటింగ్స్ ఫ్రమ్ డాక్టర్ కేకేఆర్స్. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ డైరెక్టెడ్ బై ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు సెండ్ ఆల్ అవర్ స్కూల్ బస్సెస్ టు చీఫ్ మినిస్టర్స్ పబ్లిక్ మీటింగ్ నేమ్డ్ సిద్ధం, which is going to be held in Eluru district on Saturday. So we declared a holiday to school tomorrow అని పెట్టారండి వీళ్ళు. అంటే విద్యాశాఖ వాళ్ళు అధికారికంగా సర్క్యులర్స్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి సభకు వాహనాలు పెట్టమని చెప్పి. ఉన్న వాహనాలని మేము ముఖ్యమంత్రి గారి సభకు పెడతాం కాబట్టి బస్సులన్నీ అటు పోతున్నాయి కాబట్టి మీకు బస్సులు లేవు, ఈరోజు స్కూల్ లేదని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చేశారు. ప్రిన్సిపాల్ పేరుతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఇక కృష్ణా యూనివర్సిటీ అండి, కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు కూడా అధికారికంగా ఒక సర్క్యులర్ ఇచ్చారు. వాళ్ళు కూడా బస్సులు ముఖ్యమంత్రి సభకి వెళ్తున్నాయి కాబట్టి మీరంతా సొంత ఏర్పాట్లు చేసుకోండి అని కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ఏమి ఇచ్చారంటే, కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం, టు ఆల్ హెచ్ఓడీస్ కోఆర్డినేటర్స్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ ప్రజెంట్ ది స్టూడెంట్స్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ అని చెప్పి ఆయన రిజిస్ట్రార్ గారు ఏమిచ్చారంటే, వీరబ్రహ్మచారి రిజిస్ట్రార్ పేరు. ఐ ఆమ్ బై ది డైరెక్షన్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆల్ ఆర్టీసీ బస్సెస్ ఆర్ టు బి డైవర్టెడ్ టు దెందులూరు ఆన్ టుమారో 3rd February ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ program, and buses will not be operated tomorrow by KRU campus. Hence, all the principals of constituent colleges of KRU campus are requested to communicate the same to students. ఇదండి, ఇది కృష్ణా రిజిస్ట్రార్ గారు ఇచ్చారు. అంటే బస్సులు ఉండవు కాబట్టి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ బస్సులన్నింటిని కూడా సీఎం గారు సభకు పెడుతున్నారని చెప్పారు. ఇంకా చిత్రం ఏంటంటే, ఇంటర్మీడియట్ పరీక్షను కూడా రద్దు చేశారండి ఈ ముఖ్యమంత్రి గారి కోసం. ఒక ముఖ్యమంత్రి సభ కోసం పరీక్షను రద్దు చేయటం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఇక్కడ ఏంటంటే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ అండి ఇది. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ సౌరవ్ గౌర్ గారు ఇచ్చారు. అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్కి ఏమని ఇచ్చారంటే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హ్యాస్ పోస్ట్పోన్డ్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్
ఫ్రమ్ 3rd February టు 23rd February. అది ఇవాళ జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షను 23వ తారీఖుకి వాయిదా వేశారనమాట. అంటే ముఖ్యమంత్రి గారి కోసం ఆ సభ విజయవంతం చేయడం కోసం అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో మనకు కనిపిస్తూ ఉంది. నిబంధనలకు యథేచ్ఛగా తూట్లు పొడి చేస్తున్నారు. వైసీపీ కార్యకర్త ఆయన పార్టీ సభ పెట్టుకుంటున్నాడు, ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నప్పటికి కూడా ఆయన ఎన్నికల ప్రచార సభకు వస్తున్నాడు. ఆయన కోసం వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లో ఆయన ఎన్ని సభల్లో పాల్గొంటే అన్నిసార్లు జనానికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. ఎన్ని చోట్ల ఆయన సిద్ధం అంటే అన్ని చోట్ల పర్యావరణ విధ్వంసం కూడా తప్పదు. Like, share and subscribe to Rajaniti channel.